బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి విజయ్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్టాలిన్ నివాసానికి వచ్చిన విజయన్ను మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. పనిలో పనిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో త్వరలో జరగనున్న విశ్వాస పరీక్ష తదితర అంశాలపై విజయ్ స్టాలిన్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ ఎండీఎంకే చీఫ్ వైగోను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉదయ్ శంకర్, ఉమాశంకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్టాలిన్ విజయ్ కలిసి ఏం మాట్లాడారు, ఇంకా ఎవరినెవరిని కలవబోతున్నారు? రోహిత్, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి అటు సీఎం విజయ్ నాంది పలికారని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరన్న దానికి ఇవాళ తమిళనాడులో జరిగినటువంటి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్కి నిన్న స్టాలిన్ ఎక్స్ వేదికగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. సో దాని తర్వాత మంత్రులుగా రాజీనామా చేశారు. ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ అటు అసెంబ్లీలో కూడా అందరూ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. అయితే అసెంబ్లీలోనే చాలా వరకు మెజారిటీ ఎమ్మెల్యేలని విజయ్ నేరుగా వెళ్ళి కలిశారు, పరామర్శించారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో స్నేహపూర్వకంగా వెలిగినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత నేరుగా ఏదైతే మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్ళారు. సో అక్కడ దాదాపు 5 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యి ఎండీఎంకే పార్టీ నేత వైగో ఇంటికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా స్టాలిన్ అటు విజయ్ పట్ల కొంత సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ కూడా విజయ్కి ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్కి కూడా చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అదే రకంగానే అటు టీవీకేకి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా చాలా వరకు 4 రోజుల పాటు కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అటు డిఎంకేకి మిత్రపక్షంగా ఉన్నటువంటి వారే ఫైనల్గా టీవీకేకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అటు వీసీకే కావచ్చు, సిపిఐ, సిపిఎం కావచ్చు, ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి. సో వీళ్ళు 4 పార్టీలకు సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తేనే అటు 8 మంది ఎమ్మెల్యేలు కలిపి పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అటు ఆస్కారం దొరికింది. సో ఆ రకంగా స్టాలిన్ కూడా మొదటి నుంచి కూడా చాలా హుందాగా పెద్ద రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి సో స్టాలిన్ని ఇవాళ విజయ్ సీఎం హోదాలో నేరుగా వెళ్ళి ఆయన్ని మర్యాదపూర్వకంగా గౌరవంగా కలిశారు. సో దాంతోపాటు కూడా అక్కడ మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఎందుకంటే కలవడంలో ప్రత్యేక ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళారా? ఒకవేళ అలా అనుకుంటే ఏఐడిఎంకే నేతలను కూడా కలిసే అవకాశం ఉందా? లేదు, కేవలం డిఎంకే నేతలను మాత్రమే కలిశారా? అంటే ఖచ్చితంగా స్టాలిన్ మొదటి నుంచి కూడా అటు టీవీకే పార్టీకి కానీ లేకపోతే విజయ్కి సంబంధించినటువంటి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ పైన ఆయన చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు, చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తమ నుంచి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా స్టాలిన్ చెప్తూనే వచ్చారు. బట్ అన్నాడీఎంకే నుంచి ఎప్పుడు కూడా అటువంటి మాట రాలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలని టీవీకే వైపు వెళ్లకుండా చాలా కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అటు క్యాంపు రాజకీయాలు చేశారు. ముఖ్యంగా అటు అన్నాడీఎంకే పార్టీలోనే కొన్ని చీలికలు ఏర్పడ్డాయి. అటు షణ్ముఖం వర్గం కానీ లేక వేలు వర్గం సంబంధించి టీవీకేకి సపోర్ట్ చేయాలని చెప్పినా కూడా సో అక్కడ నుంచి అన్నాడీఎంకే నేత పళనిస్వామి నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఆ తర్వాత వాళ్ళు క్యాంపు రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అన్నాడీఎంకే నేతల్ని స్టాలిన్ కలుస్తారా లేదా అనేటువంటి
విజయ్ కలుస్తారా లేదనేటువంటి విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు. బట్ ఇప్పుడు అటు స్టాలిన్తో పాటు వైగోను ఆయన మొదటి నుంచి కూడా అండుదండలుగా ఉన్నటువంటి సపోర్ట్గా నిలిచినటువంటి వాళ్ళని మాత్రమే అటు విజయ్ కలవాలనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళని మాత్రమే ఇప్పుడు ఈరోజు షెడ్యూల్ ప్రకారం కలిసేటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సో వైగో ఇంటికి ప్రస్తుతం విజయ్ వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అక్కడ కూడా కేవలం 5-10 నిమిషాలు మాత్రమే ఉండి మళ్ళీ నేరుగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా ఉదయం నుంచి కూడా అటు డిఎంకే మిగతా మిత్రపక్షాలు అనేటువంటి కొన్ని పార్టీలతో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది అంటే ఒక రకంగా వైగోను కూడా కలుస్తున్నారంటే డిఎంకేని కలిశారు. వైగో కూడా డిఎంకేకి మిత్రపక్షంగానే ఉన్నారు. స్టాలిన్కి విజయ్కి మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా డిఎంకే మిత్రపక్షాలుగా పోటీ చేసిన వాళ్ళే ఇచ్చారు. వైగో కూడా మొదటి నుంచి కూడా అటు విజయ్కి సంబంధించినటువంటి మ్యాండేట్ ప్రకారం అతను గౌరవిస్తూనే వచ్చాడు. అతను చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ వచ్చారు. ఇటు గవర్నర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ గవర్నర్ తిరిగి పంపించేస్తుండడానికి కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డిఎండికే పార్టీ అనేది అటు దక్షిణ తమిళనాడులో చాలా కీలకమైనటువంటి పార్టీ. ముందుగా అటు డిఎంకే కావచ్చు అన్నా డిఎంకేతో కలిసి చాలా వరకు కూడా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అటువంటి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వైగోను విజయ్ కలుస్తున్నారంటే ఖచ్చితంగా దానికి ఇప్పటివరకు కూడా బ్యాక్ సపోర్ట్గా విజయ్కి ఆయన కూడా స్పందించారనేటువంటి మాట మాత్రం చాలా నిజంగా చెప్పొచ్చు. అదే కాకుండానే అటు ద్రవిడ భావజాలానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అటు వైగో చాలా కీలకంగా వ్యవహరించేవాడు. తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆ ఒక్క భావజాలాన్ని ఆ సంస్కృతిని కాపాడడానికి అతను పార్టీ స్థాపించడమే కాకుండా అటు ఎన్నికల్లో కూడా ఇటువంటి విషయాలపైన చాలా కీలకంగా ఉంటారు. కాబట్టి అటు ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్ను విజయ్ని గౌరవిస్తూ ఆయన కూడా చాలా వరకు ట్వీట్లు చేశారు, రెస్పాండ్ అయ్యారు. కాబట్టి సో ఆ రకంగా ఆయన కూడా మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు విజయ్ వైగో ఇంటికి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. రోహిత్ రైట్ అండి, ఇలా డిఎంకే దగ్గరికి వెళ్ళడంలో ఇంకేదైనా వ్యూహం ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఏఐడిఎంకే బీజేపీతో కలిసి వెళ్ళింది. డిఎంకే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ముందుగా మద్దతునిచ్చిన తరువాత కాంగ్రెస్కి మాకు సంబంధం లేదు అంటూ కనిమొలి కమెంట్ చేశారు. ఆ తర్వాత ఇండి కూటమి గురించి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇప్పుడు కేవలం డిఎంకే నేతలను మాత్రమే కలవటంలో ఈ వ్యూహాన్ని ఎలా చూడాలి? ఇంకేదైనా అంటే పార్టీ మద్దతు ఇవన్నీ కాకుండా ఇంకేదైనా దూరదృష్టి ఉందనుకోవచ్చా? అంటే ఒక రకంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ బల నిరూపణలో అటు ఇటు అయితే అటు స్టాలిన్ నుంచి కొంత మద్దతు వస్తుందనేటువంటి ఒక ఆశతో వెళ్ళి కలిసి ఉండొచ్చు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. బట్ ఎక్కడ కూడా ఒక ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 120 పైగా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని గవర్నర్కి ఇచ్చారు. సో ఆ రకమైనటువంటి అఫీషియల్ లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి సో బల నిరూపణకి ఇంకెవరి మద్దతు కూడా విజయ్కి అవసరమయ్యేటువంటి సందర్భం అక్కడ కనిపించదు. దాంతోపాటు కూడా ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా విజయ్కి సపోర్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. 3 నేతలు దాంతోపాటు కూడా వాళ్ళు వెనుకున్నటువంటి మరో 10-15 మంది ఎమ్మెల్యేలు కూడా బల నిరూపణలో చెయ్యెత్తేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అటువంటి స్పెక్యులేషన్స్ అన్నా డిఎంకేలో ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. అటు షణ్ముగం వర్గం కావచ్చు, లేకపోతే వేలు వర్గం, సో ఈ రెండు కూడా మొన్న ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నా డిఎంకే సమావేశాన్ని కూడా డుమ్మా కొట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో షణ్ముగం అనేది మొదటి నుంచి అటు టీవీకేకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో మనం ఎందుకు ఉండకూడదు, సో ఖచ్చితంగా అక్కడుండి కొంత అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే పరిపాలనా పరమైనటువంటి అంశాల్లో తమ కూడా కీలకంగా వ్యవహరించవచ్చు కదా అనేటువంటి విషయాలు షణ్ముగం చెప్తూనే వస్తున్నాడు. సో దానికే అన్నా డిఎంకే నుంచి మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాబట్టి సో ఆ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఇప్పుడు విజయ్కి ఉంది. కాబట్టి సో స్టాలిన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సపోర్ట్ అయితే అవసరం లేదు. ప్రస్తుతం ఇది మాత్రం స్నేహపూర్వకంగా భేటీ, కొత్త సంస్కృతికి విజయ్ తెరలేపనేటువంటి చర్చ మాత్రం తమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది. రోహిత్. రైట్ ఉమాశంకర్.